యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ. ఇందులో స్వీయ అవగాహన, ధ్యానం, శ్వాస మీద ధ్యాస ప్రధానం. యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే యోగా గురించి ప్రపంచ వ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన విశాఖపట్నం ప్రతి ఒక్కరికి విద్యార్థులందరికీ నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్స్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు. మరియు ఒకే ప్రదేశంలో 3 లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం మేల్కొల్పబోతున్నాం. మరి అలాగే ఇదే వేదిక మీద 28 కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాం. మరికొన్ని క్షణాల్లో అందుబాటులో కూడా మనకి తెలియబోతుంది. మరోసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సపోర్ట్ కార్యక్రమాన్ని యోగాన్ని విజయవంతంగా చేసినటువంటి ప్రధాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా యోగాన్ని అభ్యసించినటువంటి ఆ విద్యార్థులతో ప్రధాని గారు సంభాషిస్తున్నారు.